హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? ఇవాళ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, ఈ పేపర్ ప్లేట్స్ గురించి ఫ్రెండ్స్. రైతులని నిండా ముంచిన పేపర్ ప్లేట్స్ అంటే మనం ఫంక్షన్లకు అన్నం తినే ప్లేట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ పేపర్ ప్లేట్స్ అన్నట్టు. మరి అవి రైతులకు ఏం అన్యాయం చేసినా, ఏం నష్టం చేస్తున్నాయంటే వాటి వల్ల చాలామంది రైతులు నష్టపోయి చాలామంది ఉపాధి కోల్పోయింది ఫ్రెండ్స్. చాలామంది అసలు కోలుకోలేని దెబ్బ పడ్డది ఫ్రెండ్స్ రైతులకు ఈ పేపర్ ప్లేట్స్ వల్ల. ఏంటంటే ఇంతకుముందు పెళ్ళిళ్ళకు పేరెంటాళ్ళకు ఏ ఫంక్షన్ చేసినా విస్తరాకులల్లో భోజనాలు పెట్టేటోళ్ళు ఫ్రెండ్స్. చూడండి, ఇవి మోదుగు చెట్లు అంటారు వీటిని. ఈ ఆకులతోటి విస్తరాకులు కుట్టి మోదుగు చెట్లతోటి విస్తరాకులు కుట్టి వాటి ఆకులతోటి భోజనాలు పెట్టేవాళ్ళు ఫ్రెండ్స్. ఈ ఆకులని ఒక బిజినెస్ లెక్కలు నడిచేది ఫ్రెండ్స్. కొందరు రైతులకు, భూమి లేని రైతులు మోతుకు చెట్ల ఆకులు తెంపి విస్తరాకులు తయారు చేసి వాటిని అమ్మేటోళ్ళు ఫ్రెండ్స్. కొన్ని కుటుంబాలు వీటి మీదనే ఆధారపడి బతికేటోళ్ళు, భూమి లేని రైతులు. ఈ పేపర్ ప్లేట్స్ ఎప్పుడైతే వచ్చినాయో అప్పటి నుంచి ఫ్రెండ్స్ ఈ విస్తరాకులు తయారు చేసే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఊహించని దెబ్బ తగిలింది ఫ్రెండ్స్. ఊహించని కోలుకోలేని నష్టం జరుగుతుంది వీటి వల్ల. ఆ పేపర్ ప్లేట్స్ తక్కువ ధరకు దొరుకుతున్నాయని అందరు వాటి నెలల భోజనాలు పెడుతున్నారు. ఈ విస్తరాకుల వాడకం మొత్తానికి బంద్ చేసిండ్రు. అవి అమ్ముకునేటోళ్ళు, అవి తయారు చేసేటోళ్ళు ఇక బంద్ చేసిండ్రు. వీటిని ఎవరు కొంటలేరని కథం వాళ్ళందరికీ ఉపాధి కోల్పోయి వాళ్ళకు ఊహించని నష్టం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి మా ఊర్లో. ఇక చూడండి, ఇంత ఇంత పెద్ద చెట్లు, ఒక్క ఆకు కూడా ఎవరు ముడతలేరు ఫ్రెండ్స్. విస్తరాకులు వెళ్ళిన కాడ నుంచి మహా వృక్షాలు ఉన్నాయి. ఇక మోదుగు చెట్లు అంటారు వీటిని. చూడండి, పెద్ద పెద్ద చెట్లు ఫ్రెండ్స్, పెద్ద పెద్ద చెట్లు. ఈ చెట్లతోటి కొన్ని కుటుంబాలే బతుకుతుండే ఫ్రెండ్స్. కొన్ని లక్షల మంది ఉపాధి పొందుతుండే ఒకప్పుడు. ఏ షాపులో తీసుకుపోయి మనకు ఇస్తరాకులు పారేసిన పైసలు వాళ్ళకి వస్తుండే, హాయిగా వాళ్ళ జీవనోపాధి సాగుతుండే ఫ్రెండ్స్ ఒకప్పుడు. ఈ ఇస్తరాకులు బంద్ అయినాయి, ఆ పేపర్ ప్లేట్స్ వచ్చినాయి. ఆ పేపర్ ప్లేట్స్ వచ్చిన కాడ నుంచి రైతులకు ఊహించని నష్టం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఒకప్పుడు మస్తు మంది దీని మీద బతుకుతుండే ఫ్రెండ్స్. చూడండి, అంటే పేపర్ ప్లేట్స్ వల్ల నూతన యుగంలో ఆ పేపర్ ప్లేట్స్ వల్ల ఆరోగ్యం బాగా ఖరాబ్ అయిపోతుంది ఫ్రెండ్స్. వాటి పేపర్ ప్లేట్స్ పైన చిన్న పొర ఉంటుంది, కవర్ పొర. అది వేడి వేడి అన్నం వేసుకొని తిన్నప్పుడు అది కరిగి దాని కెమికల్స్ అన్ని మన అన్నంతో లోపలికి పోయి రకరకాల రోగాలు వస్తున్నాయి. కానీ ఇంకా జనానికి ఆ పేపర్ ప్లేట్సే వాడతా అన్నం. ఆరోగ్యం గురించి చూసుకుంటలేదు. ఈ విస్తరాకులలో అన్నం తింటే ఎంత మంచిది ఫ్రెండ్స్. ఏ కలుషితం కాకుండా ప్రకృతి పరంగా కాసిన ఆకులు మన విస్తరాకులు చేస్తే అలా భోజనం ఎంత మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఏ రోగం రాకుండా ఎంత హాయిగా బతుకుతాం. చూడండి, విస్తరాకుల చెట్లు మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్క ఆకు కూడా పని చేస్తలేదు. చూడండి, ఒక్క ఆకు కూడా ముడతలేరు ఫ్రెండ్స్. విస్తరాకులతోటి జనానికి, రైతులకు ముఖ్యంగా ఈ విస్తరాకుల మీద ఆధారపడి బతికే కుటుంబాలు అన్నీ రోడ్డున పడ్డాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మిషన్లు వచ్చినాయి, లక్షల రూపాయలు పెట్టి ఆ మిషన్లు తేలేకపోతారు. ఆ పేపర్ కొని తేలేకపోతాను. అవి ఎట్లా తయారు చేయాలన్నా కూడా వీళ్ళది తెలియదు. చూసినా ఫ్రెండ్స్, ఈ కొత్త కొత్త రకాల మిషన్లు వచ్చి పేపర్ ప్లేట్స్ తయారవడంతోటి అంటే డబ్బు ఉన్నోళ్ళకే అవి సాధ్యమవుతాయి ఫ్రెండ్స్. ఆ మిషన్లు తెచ్చుకొని ఆ పేపర్ ప్లేట్స్ తయారు చేసి అమ్ముడు. ఇదైతే ఏమున్నది ఫ్రెండ్స్, ఆకులు అడవికి పోడు, ఆకులు తెంపుకొచ్చుకున్నాడు, ఇస్తరాకులు చీపురు పుల్లతో కొట్టుడు, అమ్ముకున్నాడు. ఏం లేదు దీంట్లో కొత్తగా. కష్టపడాల్సిన పని ఉన్నది కానీ ఆ మిషన్లతోటి పని లేదు. ఇది చూడండి, ఇప్పుడు ఆ మిషన్లు తేవాలి, వాటిని ఎట్లా నడపాలనో తెలియదు, ఆ ముద్ర ఎట్లా కొట్టాలనో తెలియదు, ఎక్కడ దొరుకుతుందో తెలియదు కొందరు రైతులకు. ఏదో ఇక బాగా చదువుకున్న వాళ్ళే ఇప్పుడు ఆ బిజినెస్ చేయగలుగుతాను, విస్తరాకుల బిజినెస్. ఈ పల్లెటూళ్ళలో ఉండే రైతులకు అదంతా ఏం తెలుసు ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్ళి తేవాలి, ఎక్కడ కొనాలి, ఆ మిషన్ లక్షలు ఉంటాయి, ఆ మెటీరియల్ తెచ్చుకోవాలి, అదంతా ఏం తెలుసు ఫ్రెండ్స్. అంత డబ్బు కూడా వీళ్ళ దగ్గర ఉండదు. కాబట్టి వాటితో బాగా నష్టం జరిగింది ఫ్రెండ్స్ పేపర్ ప్లేట్స్ వల్ల. చూడండి, ఈ చెట్లు ఎంత మంచిగా ఉన్నాయి, ఆకులు ఎంత నీట్గా ఉన్నాయి. వీడియో బాగా మంది రైతులకు షేర్ చేయాలి ఫ్రెండ్స్. మీ ప్రాంతాల్లో కూడా ఇట్లా చెట్లు ఉంటాయి. దాదాపు మీ ప్రయత్నంగా మీరు విస్తరాకులతోటే భోజనం పెట్టడానికి ప్రయత్నాలు చేయండి ఫ్రెండ్స్. మనం కొంచెం రైతులకు ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాము.
రైతులకు మీ ఇంట్లో ఫంక్షన్ ఉన్నదంటే చెప్పండి, విస్తరాకులు కావాలని ఆర్డర్ ఇవ్వండి. వాళ్ళు పోయి చెట్లకి వెళ్ళి కోసుకట్టి విస్తరాకులు తయారు చేస్తారు. కూర్చోబెట్టి భోజనాలు పెడితే అది వేరే ఉంటుంది ఫ్రెండ్స్ మర్యాద. మనం కూడా ఇతరుల ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం, రైతులకు ఇంత సాయం చేసిన వాళ్ళం అవుతాం. రైతుకు సాయం చేస్తే ఏం కాదు ఫ్రెండ్స్, మనం పుణ్యం. ఆ పేపర్ ప్లేట్స్ కొని ఆ కోట్లు ఉన్న వాళ్ళని బతికించడం కంటే రైతులని బతికించడం ఎంత పుణ్యం ఫ్రెండ్స్, అవునా కదా ఫ్రెండ్స్? ఆ మిషన్లు లక్షలు ఉన్నోడు కొనుక్కొని తెస్తాడు, బిజినెస్ కోట్ల రూపాయలు దంచుకుంటాడు. ఇటు వ్యవసాయంతో లాభం లేకుండా అసలు రైతులు కష్టమైన నష్టమైన వ్యవసాయం చేస్తారు. కాబట్టి మీ వంతు సాయంగా రైతులకు చేయండి ఫ్రెండ్స్. పేపర్ ప్లేట్స్ బంద్ చేయండి. ఈ విస్తరాకులతోటే భోజనాలు పెట్టడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.